అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్ నరేంద్ర గారు, కేసు విచారణ సక్రమంగా జరుగుతుందా? బాధిత కుటుంబానికి నిజంగా న్యాయం చేస్తారా, లేకపోతే ఏదో 2 ఎకరాలు ఇచ్చాం, ఒక 5 లక్షలు ఇచ్చాం, ఇక వదిలేసేయండి అన్నట్టుగా గాలికి వదిలేస్తారా? ఇప్పుడు బాధిత కుటుంబాల మధ్య ఉన్నటువంటి చాలా పెద్ద అనుమానము, భయము కూడా అదేనండి. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకేదో నష్టపరిహారం వస్తుంది అనే విషయానికంటే ఎక్కువగా ఈ కేసు మీద బలంగా గన లేకపోతే, అందులో భార్గవ నాయుడు అన్న అతను దాదాపు 15 రోజుల తర్వాత అనుకుంటా స్పృహలోకి వచ్చాడు. వీళ్ళు అతను కోమాలో ఉండగా రెండో రోజే అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నానంటే అది ఎవరు మాట్లాడినట్టు? భార్గవ నాయుడు వీళ్ళకి ఏమైనా కళ్ళ వచ్చి చెప్పాడా? మరి ఎట్లా మాట్లాడాడో నాకు తెలియలా. ఒక పక్క షాక్ లో ఉన్నటువంటి మిగతా ఇద్దరి పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి అండి. వాళ్ళకి నడుం దగ్గర నుంచి ఏవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను వాళ్ళకి. అసలు ఆ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే, వీళ్ళు కనీసం ఒక 1-2 నెలల పాటన నా దగ్గర ట్రీట్మెంట్ పడుతుందండి, తర్వాత వీళ్ళకి ఎట్లా ఉంటది అనేది మాత్రం నేను చెప్పలేను. వాళ్ళు చాలా యంగ్ అండి, హార్డ్లీ వాళ్ళకి 20-21 ఏజ్ ఉంటది అంతే ఇద్దరికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర, ఆ షాక్ లో ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారంటే ఏం రాసుకున్నారు అండ్ కానీ చాలా ఆశ్చర్యం. నాకు చాలా దాన్ని ఏమంటారు, ఎలా చెప్పాలో కూడా, ఏం పదం వాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ మహిళకు ఏదో లేనిపోనివి ఆ ఎఫ్ఐఆర్లో రాస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలా ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు వీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదే. అంటే ఇదేనా ఒక బాధిత కుటుంబానికి అండగా నిలవడం, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమా? ఇప్పుడు నిన్న ప్రొద్దున్న వరకు ఆవిడ చెప్పినట్టు, అంటే ఏదైతే హోంమంత్రి అనిత గారు వెళ్ళేంత వరకు ఆవిడ స్టేట్మెంట్ అంతా ఒకటండి. ఏది, నన్ను చాలా రకాలుగా అతను ఫిజికల్ గా ఎన్నో రకాలుగా రమ్మనమని, సెక్షువల్ హెరాస్మెంట్ కానీ చాలా అసభ్య పదజాలం అంతా వాడాడు అని చెప్పింది వాస్తవాలన్నిటిని పక్కకు పెట్టేసి, ఈవిడ వచ్చి జస్ట్ కేవలం ఒక నామినల్ అమౌంట్, చిన్న ఆర్థిక లావాదేవీ వల్ల ఇది జరిగిపోయింది అని చెప్పని పక్కన పెట్టేశారు. నేను ఎఫ్ఐఆర్ కూడా నేను కాపీ పంపించమన్నాను. కాపీలో చదివింది ఏంటంటే, వీళ్ళిద్దరికీ కూడా సంబంధం ఉందని రాశారు. ఎవరు, హరిశ్చంద్ర ప్రసాద్ కి లక్ష్మీనారాయణ భార్యకి కూడా సంబంధం ఉందని రాశారు. అది చాలా తప్పు. ఇది ఎంత దారుణమైన క్యారెక్టర్ అసాసినేషన్. అది ఎలా పెడతారు సార్? వాళ్ళు ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎలా పెడతారు ఆ విషయాన్ని? పోలీసులు ఎంక్వైరీ ఎవరు చెప్పాలి ఆ విషయం? పోలీసులు. ఇప్పుడు మేము తప్పనిసరిగా దీని మీద నేను పిటిషన్ వేస్తానండి. నేను కంపల్సరీ దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో నేను ఈ కేసు, కనీసం ఆమెకు పాపం ఆ బాధితురాలకి ఆ విషయమైనా తెలుసో లేదో, వీళ్ళు ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారనే విషయం ఆమెకి తెలుసో లేదో పాపం. ఈశ్వర్ గారు, అస్సలు ఆవిడకి ఏం తెలియదండి. షీఈస్ టోటల్లీ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ ఇన్ షాక్. అండ్ ఒక పక్క ఇంకో భయం ఏంటంటే, ఏదో ఒక సిచ్యువేషన్ లో అతనికి కానీ బెయిల్ వస్తే గన బయటకు వస్తే మమ్మల్ని బ్రతకనివ్వడానికి కూడా చెప్తుంది ఆవిడ. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ లేదు, అండ్ మిగతా ఇద్దరు పరిస్థితి కూడా చెప్పలేమండి. ఇతను కన్నా బయటకు వస్తే మాత్రం కేవలం మాట అన్నందుకే ఇంత దారుణంగా కక్ష పెట్టుకుని మరీ తీసుకొచ్చి మమ్మల్ని కారుతో ఒక దారుణంగా గుద్దించి చంపినటువంటి ఈ వ్యక్తి రేపు ఇదంతా జరిగిన తర్వాత బయటకు వస్తే తప్పనిసరిగా మమ్మల్ని బ్రతకనిస్తాడని నమ్మకం ఏంటని అడుగుతుంది ఆవిడ. ఆ భయంతోనే ఉన్నారు వాళ్ళు. ఈ సెక్షన్స్ ఏదైతే పోలీసులు దీనిలో, నేను అక్కడ డిఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది ఏంటంటే, ఇందులో హత్యకి ప్రేరేపించినటువంటి వాళ్ళు కూడా హత్య చేసిన వాళ్ళతో సమానమే, మరి ఆ ఇద్దరు మహిళల పేర్లు ఎందుకు మీరు పెట్టలేదు అని అడిగితే అంటారైనా, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ స్టేట్మెంట్ రాలేదండి అని అంటాడు. షాక్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏ స్టేట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పని నేను అక్కడ డిఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది. చెప్పాను నేను, మీరు వాళ్ళు చెప్పలేకపోయినా ఇన్ యువర్ ఎంక్వైరీ యాజ్ అన్ ఆఫీసర్ మీరు రాయండి, మీ ఎంక్వైరీలో తెలిసిందని రాయండి, రాసి వాళ్ళందరినీ కూడా మీరు కస్టడీలోకి తీసుకోండి అని చెప్పాను. ఒకవేళ అది కానీ జరగకపోతే తప్పనిసరిగా ఈవిని తీసుకెళ్లి మళ్ళా నేను హైకోర్టులో పిటిషన్ వేయించన్నా గానీ వాళ్ళకి న్యాయం జరిగేలా చేద్దామండి తప్పనిసరిగా. రైట్ లక్ష్మణరావు గారు, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. ఈ బాధిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే ఆ కుటుంబానికి వాళ్ళు చేసే న్యాయమా? ఏదో న్యాయం చేస్తానంటోంది ప్రభుత్వం, పైగా హోంమంత్రి గారు వెళ్ళొచ్చారా ఇంటికి? సార్, సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక సాటి మహిళకి ఇటువంటి ఘోరమైనటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. మీలాంటి ఆడపిల్లే మీలాగా ఎన్నో ఆశలు ఉంటాయి,
ఆ, జీవితంలో ఎన్నో రకాలమైనటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని భావిస్తూ ఉంటారు. Yes. అటువంటి ఆడబిడ్డ మీద ఇటువంటి క్యారెక్టర్ అసోసినేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లా? ఎందుకు మీరు ఎలా నిర్ధారించారంటున్నా అసలు హరిశ్చంద్ర ప్రసాద్కి ఆ పిల్లకి మీరు ఆ, ఒక అక్రమ సంబంధం ఉందని చెప్పి ఎలాగ నిర్ధారణ చెప్పి మీరు ఎఫ్ఐఆర్ కడతారు? ఏ రకంగా నిర్ధారించారు? అదే ఆ పిల్ల చెప్తా ఉంది, ఆయన మన సెక్షువల్గా నాకు హెరాస్మెంట్ అనేది ఫోన్ మెసేజ్ ద్వారా పెట్టి నన్ను అసభ్యకరమైనటువంటి పదజాలంతో నన్ను హింసించాడు, ఇచ్చేసాడని చెప్పి ఆయన మీద మీరు కేసు పెట్టాలి. అసలు పెద్ద కేసు అవుతుంది అది. ఆ కేసు వదిలేసి అక్రమ సంబంధం అంటగట్టడం ఏంటంటే తప్పు కదా. మ్మ్. ఒక సాటి మహిళకి అటువంటి ఇది జరిగినప్పుడు మీరు ఖండించాలి కదా, ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అంతేగాని ఈ రోజున Right. సార్ కన్నీటి బాధ సార్, Yes, కన్నీటి ఒక సాటి ఆడబిడ్డకి రైట్ రైట్ నరేంద్ర గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం నరేంద్ర గారు ఏంటి సార్ మీ పాయింట్ ఏంటి? ఈ విషయం మీద ఈ హెరాస్మెంట్ గురించి ఇంతకు ముందే పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, కంప్లైంట్ చేయటం, సిఏ గారు అతన్ని పిలిపించి వార్నింగ్ ఇవ్వటం అన్ని జరిగినాయండి. జరిగాయి అది. చాలా స్పష్టంగా ఆ అవును. కేసు అవన్నీ ఉండవు. కానీ దాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించడానికి ఇదంతా ప్లాన్ చేశారు. సో పోలీసులు కూడా దీన్ని పక్కదారి పట్టించడంలో తమ వంతు కృషి చేసినట్టే కనిపిస్తోందా? ఎస్ సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ కేసు డెప్త్ ఏంటంటే ఎక్కువ ఉండకూడదు, తొందరగా ఆయనకి బెయిల్ వచ్చేయాలి, Yes. కేసు వీగిపోవాలన్న రకంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగానే ఏదైతే సెక్షన్లు పెడతా ఉన్నారో ఆ రకంగా పెట్టారు. రైట్. అర్థం అవుతుంది. అక్రమ సంబంధం పెట్టారంటే అర్థం ఏంటంటే కేసు ఈగిపోద్ది. కేసు ఈగిపోవడానికి అక్రమ సంబంధం అనేది అంటగట్టారు. రైట్ అసలు పోలీసులు చూసారా? ఎవరు చూసారు సార్? అది ఎవరు ఒక్క చెప్పారు కథ. వీళ్ళకి? ఒక ఆడబిడ్డ ఒక కన్నీటి పర్యంతమై అక్కడ జరిగిందంట. పెద్దలు నరేంద్ర గారు లాంటి వారికి చాలా మంది వెళ్ళారు, పాప పెద్దలు చాలా మంది వెళ్ళారు. మేము ఉన్నాం, ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటామని చెప్పి దాదాపుగా Yes. ఇప్పుడు ఒకవేళ 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి ఇంకో కాపు పెద్దలు చాలా మంది ఒక 10 లక్షలు మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే జరిగిన డ్యామేజ్ని ఎవరు మనం చేయలేము సార్. జరిగిన డ్యామేజ్ అనేది మనం తీసుకురాలేం, కానీ ఎంతో కొంత ఆ కుటుంబం ఇంకా ఏదో Correct. రకంగా పైకి కానీ రావాలన్న ఒక మరింత విధానంలో ఒక క్షోభకు సామాజిక గురయ్యేలా వర్గానికి ఆ పోలీసు సామాజిక వ్యవస్థ వర్గం నిలబడింది. పనిచేస్తోంది. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వంగవీటి నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. శంకర్ గారు థ్యాంక్ యూ అండి, వాళ్ళ చర్చలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. రైట్. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. లక్ష్మీనాయుడు హత్య బయట ప్రపంచానికి తెలియకుండా ప్లాన్ చేయటంలో ఎవరి ఆదేశాలు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 2, లక్ష్మీనాయుడు హత్య టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని బాబు భయపడ్డారా? క్వశ్చన్ నెంబర్ 3, అందుకే 20 రోజుల తర్వాత బాధిత కాపు కుటుంబంపై లేని ప్రేమ కురిపిస్తున్నారా? ఇప్పుడు కాపుల మీద ప్రేమ వచ్చింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, కాపు యువకుడు దారుణ హత్యకు గురైతే కాపు జనోద్ధారకుడు, మీకు తెలుసు కదా, స్వయం ప్రకటిత జనోద్ధారకుడు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన స్వయం ప్రకటిత కాపు జనోద్ధారకుడని ప్రజలు కూడా నమ్మి ఓట్లేశారు. ఆయన ఎక్కడే పోయారో ఇప్పుడు వరకు దిక్కులేదు. ఫోన్లో పరామర్శించారంట. అయిపోయింది అక్కడికి మన పని అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 5, చంద్రబాబు పాలనలో కుల దురహంకారానికి ఇంకా ఎంతమంది కాపులు బలి కావాలి? ఈ ప్రశ్నలన్నింటిపైన మాట్లాడదాం.